రేపు మే 13న జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సుల మేరకు రేపల్లె శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తరఫున ఈ ప్రాంతానికి సుపరిచితుడైనటువంటి డాక్టర్ ఈవూరి గణేష్ గారిని అభ్యర్థిగా నియమించటం, అదేవిధంగా లోక్సభకు సంబంధించి బాపట్ల లోక్సభకు సంబంధించి నందిగం సురేష్ వారిని పార్లమెంట్ అభ్యర్థిగా నియమించటం అందరికీ తెలిసినటువంటిది. వీరిద్దరి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడాను రంగంలోకి దిగినటువంటి పరిస్థితుల్లో ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా, ఆయన ప్రవేశపెట్టినటువంటి పరిపాలనా సంస్కరణల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడాను వారి సమస్యలను ప్రభుత్వ పరంగా పరిష్కారం చేసుకోవడంతో ప్రధానమైన వారధిగా ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా ప్రతి పేదవాడు కూడాను తన కాళ్ళ మీద తన నిలదొక్కునేటటువంటి అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజానీకానికి కల్పించిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మరలా రెండో పర్యాయం కూడాను గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కొనసాగాలి అని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడాను ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ చూస్తున్నాం. మొదటి నుంచి కూడాను ఎవరితోటూ పొత్తులు లేకుండా నేను సింగిల్గానే ఒంటరిగానే ప్రజల ముందుకు వస్తాను, నేను నమ్మినటువంటి ఆ భగవంతుని ఆశీస్సులు, నేను నమ్మినటువంటి రాష్ట్ర ప్రజల యొక్క అండదండలతోటే నేను మరలా రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా ఒంటరిగానే ప్రజల ముందుకు ప్రజాక్షేత్రంలో నా బలాన్ని నిరూపించుకోవడానికి నేను ఒంటరిగా వస్తున్నానని చెప్పి, అదేవిధంగా నేను మీకు మంచి చేశాను అనుకుంటే నాకు ఓటేయండి అనే ఒక ఛాలెంజ్ని రాష్ట్ర ప్రజానీకానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము ఎప్పుడైతే చెప్పిన మాటల ద్వారా ప్రజలకు ఎంతవరకు మేలు చేరినాయి అనేది కనుక చూపించగలిగితే, వాళ్ళ ప్రేమ ఆప్యాయత కనుక మనం చూడగలిగితే ఖచ్చితంగా మనకి ఇంకా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోటి ఈసారి ఇంతకుముందు 151 సీట్లు వచ్చినాయి. ఈసారి మన టార్గెట్ 175. సో దాంట్లో రేపల్లె నియోజకవర్గం ఫస్ట్ ఉండాలి అనే విధంగా మేము ఈరోజు ప్లాన్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడాను మా ఇంటర్నల్ టీమ్స్ తోటి మేము డిస్కస్ చేసుకోవటం, వాటన్నిటిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ వచ్చే 40 రోజులు మా ప్రయాణం ఉంటుంది. సో దానికోసం ఇక్కడికి వచ్చాను నేను. అందరూ పాత్రికేయ మిత్రులు అందరూ వచ్చినందుకు, అలాగే మోదీ గారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాడు ఎందుకు ఈ పార్టీకి మనం ప్రజలందరూ ఓట్లు వేయాలి అనేది. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలు, వాళ్ళకి ఆలోచన లేని విధానాలు, చెప్పే మాటలు, పిచ్చి మాటలు, వీటన్నిటిని ప్రజలంతా గమనిస్తున్నారు. సో కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించే విధంగా మిత్రులు, మీరందరూ పాత్రికేయ మిత్రులు కూడా మీరంతా విఘ్నత కలిగిన వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చెప్పిన ప్రతి మాటని కూడాను చేసి చూపించే జగన్ని గెలిపించే విధంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. ప్రజలకంతా కూడా ఈ మంచిని చేరవేసే విధంగా పనిచేసి పెట్టాలని చెప్పి కోరుకుంటూ, జగన్ గారు స్టార్ట్ చేసినటువంటి మేమంతా సిద్ధం సభలకి మీరు చూస్తున్నారు. మన ఎంటైర్ రాయలసీమలో మొత్తం విపరీతమైనటువంటి రెస్పాన్స్ కనిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ఊరికి వెళ్ళినా కానీ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏ ఊరు వెళ్ళినా కానీ ర్యాలీస్ పెట్టుకుంటా ఉన్నారు, 1-to-1 ఇంటరాక్షన్లు పెట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా ప్రజల్లో నుంచి విపరీతమైన మద్దతు వస్తూ ఉంది జగన్ గారికి, వైఎస్ఆర్ పార్టీకి. సో కాబట్టి ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్స్ అన్నమాట.